గతంలో గుక్కెడు నీటి కోసం ఆకాశం వైపు చూసిన కళ్ళు ఇప్పుడు చెరువుల్లోని జలకళను చూసి మురిసిపోతున్నాయి. బతుకు తెరువు కోసం వలసబాట పట్టిన కాళ్లు నేడు సొంతూళ్లలోనే పనులు దొరకడంతో వెనక్కి మళ్లుతున్నాయి. కర్నూలు జిల్లాలోని కరువు మండలాల్లో జలధార జలహారతి కార్యక్రమం సృష్టిస్తున్న అద్భుతం ఇది. వాన చినుకును వృధా పోనీయకుండా ఒడిసి పడుతూ ఎండిన బోర్లకు ఊపిరిపోస్తూ పల్లెల్లో సరికొత్త ఆశలు రేపుతున్నారు. ఇక కరువు నేలలో జలకాంతిపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఎండిన బోర్లు, అడుగంటిపోయిన భూగర్భ జలాలు, నీటి కోసం వలసలు, వర్షం కోసం ఎదురుచూపులు ఇవే కర్నూలు జిల్లా గ్రామాల దుస్థితి. ముఖ్యంగా ఆస్పరి, కోస్గి, కౌతాలం, ఆలూరు, ఎమిగన్నూరు ప్రాంతాల్లో కరువు కాటుకు రైతులు అల్లాడిపోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చిన్నపాటి వర్షానికే చెరువులు కలకలలాడుతున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎండిపోయిన బోర్లు ఊపిరి పీలుస్తున్నాయి. దీనికి కారణం జలధార జలహారతి కార్యక్రమమని జనమే అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విబిజి రామ్జీ పథకం సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమం కర్నూలు జిల్లాలో నీటి సంరక్షణకు కొత్త నిర్వచనం ఇస్తోంది. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలు పెంచడం, చెరువులను పునరుద్ధరించడం, వేలాది మందికి ఉపాధి కల్పించడం వంటి బహుళ ప్రయోజనాలతో ఈ కార్యక్రమం జిల్లాల జల విప్లవానికి నాంది పలుకుతోంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు కోరల్లో చిక్కుకున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వర్షం పడగానే నీరు వాగుల్లోకి వెళ్లిపోతుంది. జిల్లాలో ఇంతకాలం నీటి నిల్వ వ్యవస్థలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పడిపోయాయి. నీటి సమస్య క్రమక్రమంగా జటిలమవుతూ వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి అక్కడ వాన నీటి కోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ తో గ్రామాల వారీగా వంకలు, చెరువులు, ఫీడర్ కాలువలు, గుంతలతో పాటు నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వర్షపు నీరు గ్రామం దాటకూడదనే లక్ష్యంతో పూడికతీత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ, చెక్ డ్యాంలు, చిన్న చిన్న గుంతల తవ్వకాలను వేగవంతం చేశారు. ఆ పనులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఒకప్పుడు నీరు వృధాగా వెళ్లిపోయే ప్రాంతాల్లో ఇప్పుడు అదే నీరు చెరువుల్లో నిల్వ అవుతోంది. ఆస్పరి, కోసిగి మండలాలలో ఇటీవలే కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. ఆస్పరి మండలం బనవనూరు గ్రామంలో కారుమంచి వంకకు సంబంధించిన ఫీడర్ ఛానల్ ను 1,88,000 రూపాయల వ్యయంతో 700 మీటర్ల పొడవున పునరుద్ధరించారు. దీంతో ఇటీవలే కురిసిన వర్షపు నీరు ఫీడర్ కాలువలోకి చేరి సమీపంలోని భూములకు ఉపయోగపడుతోంది. 80 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి ఆ నీరు ఉపయోగపడుతోందని, బోర్లు రీఛార్జ్ అవుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల జలధార జలహారతి కింద చెరువులు కాలువలు పూడికి తీయడం జరిగింది. దానివలన పూడికి తీయడం వలన 20 ఏళ్ల కింద నిండని చెరువు ఇప్పుడు ఆ పూడికి తీయడం వలన మాకు చెరువులోకి నీళ్లు రావడం జరిగింది. దానివలన రైతులకు చాలా మంచి జరిగింది. దానివల్ల పంట పొలాలకు నీళ్లు సమృద్ధికి పుష్కలంగా లభిస్తున్నాయి. ఇప్పుడు జలధార జలహారతి కార్యక్రమంతో కోసిగి మండలం చిన్నబొంపల్లి గ్రామ ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. జలధార జలహారతి కింద చేపట్టిన పనుల ఫలితంగా గ్రామంలోని చెరువుకు భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నీటి ప్రవాహాన్ని కలెక్టర్ ఏ సిరి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు నిండుగా నీటితో కలకలలాడుతూ ఉండటంతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఈ చెరువుకు సరైన ఫీడర్ ఛానల్స్ లేకపోవడంతో వర్షాలు పడినా ఆ నీరంతా చెరువులోకి రాకుండా వృధాగా బయటకు పోయేది. జలధార జలహారతిలో భాగంగా చెరువులోకి వచ్చే 3 ప్రధాన ఫీడర్ ఛానళ్లను గుర్తించి వాటిని మరమ్మత్తు చేశామని, కేవలం 2 వర్షాలకే నీరంతా వృధాగా పోకుండా నేరుగా చెరువులోకి వచ్చి చేరిందన్నారు. సుమారుగా 300 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది కోసిగి మండలంలో. మొన్న వెళ్తే
20 ఏళ్ల కిందట ఫిల్ అయిన చెరువు ఇప్పుడు మళ్ళీ నిండిందండి. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం కొన్ని కంపెనీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కోసిగిలో మనం మారుతి ఇస్పాట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి ఎక్స్కవేటర్స్ పెట్టాం. అలాగే జిల్లాలో అన్నిట్లో గ్రీన్కో వాళ్ళు, జియో మైసూర్ వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా అందరూ ఈ ఎక్స్కవేటర్స్ పెట్టి చాలా దగ్గరలో ట్యాంక్స్ ఏవైతే మనం లేబర్ కాంపోనెంట్లో కవర్ చేయలేము, ఖచ్చితంగా దీనికి ఎక్స్కవేటర్ ఉండాలి అని ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని కూడా చేయిస్తూ ఉన్నాము. ఇప్పుడు చూసుకుంటే కోసిగి మండలంలో అలా చేసిన తర్వాత మనకి చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి మధ్యలో ఎర్రకుంట వాగు అని ఉంది. దానికి 2 ఫీడర్ ఛానల్స్ మనం క్లియర్ చేయడం వల్ల మొన్న ఒక్క వర్షానికే ఒకే వర్షం పడింది. ఆ వర్షానికే సగం పైన మనకి అక్కడ ఏదైతే పిట్ ఉందో ఆ ఎర్రకుంట చెరువు, ఆ చెరువు అంతా కూడా నిండడం, అదే ఇంకా వర్షాలు పడితే పూర్తిగా నిండే అవకాశం ఉంది. కోసిగి మండలం బొంపల్లి గ్రామం ఎర్రకుంట చెరువుకు పూడిక తీయడంతో 2 ఫీడర్స్ నుంచి నీరు వచ్చి చేరింది. చెరువులో నీరు నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని మినీ జలాశయాలుగా దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమం కేవలం నీటి సంరక్షణకి కాలేదు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కూలీలకు ఉపాధిని కూడా కల్పిస్తోంది. చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత, గుంతల తవ్వకాలు, నీటి నిల్వ పనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. సొంత గ్రామాల్లోనే పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. ఎర్రకుంట చెరువు దగ్గరికి వచ్చేసి ఉన్నారు. ఆ మేడం వచ్చినందువలన మన ఆయమ్మ కాలువలో తీపిచ్చినది. దానివల్ల మన ఎర్రకుంట చెరువు చిన్నబొంపల్లి గ్రామానికి చెరువులోకి నీరు వచ్చేసి ఉన్నవి. మన వర్షం బాగుపడింది. దానివలన మా చెరువులో నీళ్ళు ఉన్నందువలన మాకు ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. దానివలన మాకు ఇక్కడ బోర్లు అన్ని అభివృద్ధి అవుతున్నాయి కాబట్టి మాకు మంచిగా చేసింది కలెక్టర్ మేడం గారు. 7 మీటర్ల వరకు నీరు చేరడం జరిగింది. ఈ నీటి వల్ల భూగర్భ జలాలు పెరిగే ఆస్కారం ఉంది. మేము ఈ చెరువు కిందనే 2 ఎకరాల ఆయకట్టు పొలం కూడా ఉంది. మాకు కూడా ఎంతో సంతోషం ఉంది. ఈ నీరు చేరడం వల్ల బోర్లు పెరిగే అవకాశం ఉండదు. అందువల్ల మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. జిల్లాలో మొత్తం 6,276 సంరక్షణ పనులను గుర్తించారు. వీటిలో 3,514 పనులకు మంజూరు లభించగా ప్రస్తుతం 1,882 పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పనుల కోసం ఇప్పటికే 1.45 కోట్లు ఖర్చు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి చొరవతో 83 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పూడికతీత, ఫీడర్ ఛానల్స్ క్లీనింగ్, షట్టర్లు, స్లూయిసుల్లో మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో చెరువుల్లో నీటి నిలువ భారీగా పెరిగే అవకాశం ఉందని పశ్చిమ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజల భాగస్వామ్యంతో జలహారతి కార్యక్రమం సిరుల పంట పండిస్తోంది. ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో జిల్లాల్లో కరువుకు చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.